విశాఖపట్నంలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషాల ప్రాంతంలో పలుచోట్ల కంపించింది భూమి. సీతమ్మధార, సాగర్ నగర్, తాడిచెట్లపాలెం, మాధవధార, పెదవాల్తేరులో భూ ప్రకంపనలు వచ్చాయి. హెచ్బీ కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భయంతో ఇళ్ల నుంచి జనం పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. విజయనగరంలోనూ పలు చోట్ల భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఆ విజువల్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇటు సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. మీరు చూడొచ్చు ఆ విజువల్. సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. సాధారణంగా ఉదయం పూట ఈ టైంలో కాస్త ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. అలలు కూడా తీవ్రత కాస్త ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. రాత్రిపూట కాస్త అటు ఇటుగా మనకి ఆటుపోట్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ అల్లకల్లోలంగా మారిన సందర్భం మాత్రం ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సముద్రంలో ఆ భూకంప తీవ్రత, మరి ముఖ్యంగా ఆ బోట్లో ప్రయాణిస్తున్న వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాలేదు. ఎందుకంటే భూకంపం వచ్చిందనుకోండి, ఇటు నేల మీద ఉంటే మనకి కాన్స్టెంట్గా ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. సముద్రంలో ఆటుపోట్లు ఉన్న సందర్భంలో, లేకపోతే తుఫాన్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు అంచనా వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ సముద్రంలో ఎప్పుడైతే అఫ్కోర్స్ భూకంపం అంటే భూమిలో సంభవించినప్పుడు ఆబ్వియస్లీ ఆ ప్రభావం సముద్రం మీద కూడా ఉంటుంది. కాబట్టి వైజాగ్లో ఒక్కసారిగా భూకంపం సంభవించిన సందర్భంలో ఇటు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో అటుగా ప్రయాణిస్తున్న ఆ బోట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళకి ఏమవుతుందో అర్థం కాలేదు. సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఉద్రిక్త పరిస్థితిగా, అంటే ఒక ఉధృతంగా మారిపోయాయి అలల పరిస్థితి. దీంతో పాటు వైజాగ్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో 5 నుంచి 5:10 నిమిషాలు ఈ మధ్యలో భూకంపం సంభవించింది. విశాఖలో ప్రజలు భూ ప్రకంపనలతో ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో కొంతమంది పరుగులు పెట్టారు. విశాఖలో భూకంపానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచంద్రరావు మరి కాసేపట్లో ఫోన్లలో జాయిన్ కాబోతున్నారు. బట్ బిఫోర్ దట్, మీరు కూడా ఒకవేళ వైజాగ్లో ఉండి ఆ భూ ప్రకంపనలు కనుక మీరు ఫీల్ చేస్తుంటే కనుక మీరు కాల్ చేయొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నిజంగా భూకంపం సంభవించిందా? ఆ తీవ్రత మీకు ఎలా ఉండింది? అండ్ ఆ తీవ్రత దృష్ట్యా ఎటువంటి భయాందోళన పరిస్థితులు చవిచూడడం జరిగింది? మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 04069316611, 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చూస్తూ ఉన్నారు, ఎక్స్క్లూజివ్ విజువల్ని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. వైజాగ్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. సీతమ్మధార, సాగర్ నగర్, తాటిచెట్లపాలెం సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించింది. మాధవధార, పెదవాల్తేరు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. హెచ్బీ కాలనీ, ఈస్ట్ పాయింట్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు, చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి. విశాఖపట్నంలో ఈరోజు సంభవించిన ఈ భూ ప్రకంపనల ఆ భయానికి విశాఖ నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా 5 గంటల ప్రాంతంలో అప్పుడే కొంతమంది లేస్తూ ఉంటారు. లేచి వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ వచ్చిందంటే సాగర్ నగర్, తాటిచెట్లపాలెం ఇలా కొన్ని కాలనీస్, కొన్ని ప్రాంతాల్లో అయితే భూ ప్రకంపనలు సంభవించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, ప్రస్తుతం వైజాగ్లో పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా భూ ప్రకంపనలు సంభవించాయి? ఏ ప్రాంతాలకు ఈ భూ ప్రకంపనలు అనేవి వాళ్ళు ఫీల్ చేయడం జరిగింది? ఇప్పుడు నేను కూడా ఈ ప్రాంతంలో ఉంటున్నాను. ఒకసారిగా తెల్లవారుజాము అంటే సరిగ్గా 5 గంటల సమయంలో ఇట్లాంటి ఒక అనుభూతి అందరికి కూడా కలిగింది. అయితే అందరూ కూడా అదొక ఆందోళన కావడంతో చాలా మంది ఉదయం 5 గంటలకి బయటకు వెళ్ళడానికి, ఆర్కే బీచ్ అటువైపు వెళ్ళడానికి కొంత ఇంట్రెస్ట్ గా ఉన్న పరిస్థితి. ఆ సమయంలో ఒకసారిగా తగిలినట్టు అనిపించింది. దీంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే కొందరైతే ఆరోగ్యరీత్యా ముక్కు తిరిగినట్టు, కళ తిరిగినట్టు అట్లా భావించారు. అయితే తర్వాత ఇది ఒక రకంగా మార్పు లాగానే గమనించారు. ముఖ్యంగా చూసుకుంటే ఇది సాగర్ నగర్ ప్రాంతంలో స్పష్టంగా అక్కడ కనిపించింది. ఇంట్లో సామాన్లు ఒకసారిగా కదిలినట్టు, మంచం ఎవరో కదిలినట్టు అట్లాంటి ఫీలింగ్ కలిగినట్టు అక్కడ ప్రజలు మనకి చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి నగరంలో దాదాపుగా మీరు చెప్పిన పేర్లు మాత్రమే కాకుండా దాదాపు 20 కిలోమీటర్ల దూరం, అంటే విశాఖనగరం దాదాపు 20 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉన్న
దశలో అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే సాగర్ నగర్, మాధవధార, మురళీనగర్, తాడిచెట్లపాలెం, మరిపాలెం, ఎన్ఈడి కొత్తరోడ్, సీతంధార ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకంగా పరిస్థితి కనిపించింది. అది దాదాపు సముద్రంలో అంతర్భాగంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతుగా ఇది ఏర్పడినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. రెక్టర్ స్కేల్ పై 4.5గా కూడా గుర్తించడం జరిగింది. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఈ తూర్పు కనుమలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే మీరు చూడొచ్చు 45 రోజుల క్రితం కూడా కోరాపుట్ కేంద్రంగా కూడా వచ్చింది. అరకు, పాడేరు, మున్సిపల్, పెదబైలు ఆ ప్రాంతంలో కూడా రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే భూమి అంతర్భాగంగా ఉన్న ప్లేట్స్ కదలడం వల్ల కూడా ఈ రకంగా స్వల్పంగా ఈ కదలికలో వస్తే ఆ భాగంలోనే కూడా ఇది వచ్చినట్టు జరుగుతుంది. అయితే ఇటీవల వేరు వేరు దేశాల్లో మీరు చూశారు భూకంప తీవ్రత వల్ల చాలా నష్టం జరిగింది. ఆ రీత్యా ఒకసారిగా ప్రజలు కొంత ఆందోళన గురయ్యారు. ఒకసారిగా చాలా మంది ఇళ్ల నుంచి కూడా సాగర్ తదితర ప్రాంతాల్లో మాత్రం దీన్ని స్పష్టంగా గమనించారు. మాధవధార ఆ ప్రాంతంలో కొంత స్వల్పంగా కనిపించినప్పుడు కూడా ఆ సముద్రానికి బహుశా దగ్గరగా అత్యంత ఉండడం కావచ్చు, లేక ఇతర పరిస్థితుల వద్ద ఆ ప్రాంతంలో మాత్రం ప్రజలు ఒకసారిగా భూమి కదిలినట్టు, ఇంట్లో సామాగ్రి కదిలినట్టు, ఎక్కువ మంది నిద్రలో ఉంటున్న దశలో మంచం కదిలింది, బయట కదిలింది, అట్లాంటి పరిస్థితులు కూడా చెప్తున్నారు. మనం ప్రజల అభిప్రాయాన్ని కూడా చాలా వరకు వారందరూ కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. రామచంద్ర, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు. స్మైలింగ్ డేవిడ్ కమెంట్ చేశారు, వి ఎక్స్పీరియన్స్డ్ ఎర్త్ క్వేక్ ఎగ్జాక్ట్లీ ఎట్ 5:04 AM. వీఆర్ ఫ్రమ్ గాజువాక. మిస్టర్ డేవిడ్, ఒకవేళ మీకు పాసిబుల్ అయితే కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమందికి నమ్మశక్యం కాకపోవచ్చు ఉదయాన్ని ఇలా జరిగిందా అని చెప్పి. కింద నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉన్నాయి. 04069316611, 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 5 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా మా రామచంద్రరావు చెప్తున్నట్టుగా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆ టైంలో ఒక్కసారిగా ఈ భూ ప్రకంపనలు సంభవించడం అందరినీ షాక్ గురి చేశాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఉదయం లేవగానే కాస్త మనకి మోషన్ ఉంటుంది. మోషన్ ఇన్ ద సెన్స్ మన మూమెంట్లో చేంజ్ చేస్తుంటూ ఉంటాయి. ఏదో కళ్ళు తిరిగినట్టు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, లేచిన వెంటనే కాస్త మగతగా ఉంటూ ఉంటుంది, తల తిరిగినట్టుగా ఉంటూ ఉంటుంది, ఏదో ఒకసారిగా బాడీ షేక్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటూ ఉంటాయి. సో అదే టైంలో భూ ప్రకంపనలు సంభవించడం కొంతమందికి నమ్మశక్యం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్. ఒకసారి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు భూ ప్రకంపనల్ని ఫేస్ చేస్తున్నప్పుడు ముందుగా నేను నమ్మలేకపోయాను. నా మంచం జస్ట్ అలా మూవ్ అయింది. ఒకవేళ నాది ఒక భ్రమేమో అనుకున్నా. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది అది భూ ప్రకంపన అని చెప్పి. సో ది వెరీ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్న పరిస్థితి. అండ్ మీరు కనుక ది వెరీ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా, లేకపోతే ఈరోజు వైజాగ్కి సంభవించిన భూ ప్రకంపనని కనుక మీరు ఫేస్ చేస్తుంటే అసలు ఏమనిపించింది? మీరు చూడొచ్చు, అలలు కాస్త ముందుకొచ్చాయి. అక్కడ సముద్రంలో అలలు, ఎందుకంటే భూ ప్రకంపనలు ఎప్పుడైతే సంభవిస్తాయో ఆటోమేటిక్గా ప్లేట్ మూమెంట్ కారణంగా, రామచంద్రరావు చెప్పినట్టుగా ప్లేట్ మూమెంట్ కారణంగా ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. ఆ భూ ప్రకంపనల ధాటికి సముద్రంలో ఆ వేవ్స్ ఇంకాస్త ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు, సముద్రంలో అలలు రెగ్యులర్గా కన్నా కాస్త ముందుకు వచ్చేసాయి. సో ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆఫ్టర్ షాక్స్ ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మళ్ళీ నేను రామచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎన్ని గంటల టైంలో ఇది భూ ప్రకంపనలు సంభవించడం జరిగింది? ఇది గాజువాక వరకు, అంటే దాదాపుగా విశాఖపట్నం వ్యాప్తంగా, ఇన్ఫాక్ట్ విజయనగరంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి అంటున్నారు. ఏం జరిగింది అసలు? ప్రాథమికంగా విశాఖనగరం మీకు కొంత అవగాహన ఉంటుంది. దాదాపు 20 కిలోమీటర్ల దూరం. ఇటువైపు చూసుకుంటే అదినపూర్ నుంచి ఇటువైపు సాగర్ నగర్, ఎండాడ, మధురవాడ ఈ ప్రాంతం వరకు విస్తరించింది. అయితే ప్రధానంగా నగరంలోనే ఒక కీలకం, అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పుకునే ఈ ప్రాంతాలు, అంటే సీతంధార, మురళీనగర్, తాడిచెట్లపాలెం, జగదం జంక్షన్, 1 టౌన్ లోని చాలా ప్రాంతాలు. ప్రధానంగా ఇది ఎక్కువ మంది, అంటే బహుశా వాకింగ్ కోసం 5 o'clock లేవడం కావచ్చు, లేక ఇతర కారణాల వల్ల సాగర్ నగర్లో ఎక్కువ మంది వాకర్స్ కూడా దీన్ని గమనించారు. మనం ఆ ప్రాంతంలో చాలా మందితో మాట్లాడడం కూడా జరిగింది. ఒకసారికి భూమి కదిలింది. అయితే వీరందరూ కూడా భూమి మీద అప్పటికే, అంటే ఆ బీచ్ రోడ్ లో నడుస్తున్న దశలో ఒకసారికి కదిలినట్టు, తుల్లి పడినట్టు అట్లాంటి అభిప్రాయం కూడా వాళ్ళకి కలిగింది. అయితే ఇళ్లలో ఉన్నవారు మాత్రం మంచం కదిలింది ఆ సమయంలో, అంటే అది
పూర్తిగా నిద్రపోయే సమయం కాదు, అలాగే పూర్తిగా నిద్ర నుంచి లేచే సమయం కాదు. ఒక జస్ట్ ఇంకొద్దిసేపట్లో అయితే పూర్తిగా రిలాక్స్ గా నిద్ర లేచే టైము. అట్లాంటి టైం అంటే ఎర్లీ అవర్స్ 5 o'clock జరగడంతో ఒకసారిగా అందరూ కూడా అంటే మెలకువలో ఉన్నారు, నిద్రలో ఉన్నారు అన్న టైంలో ఇది జరగడంతో అందరూ కూడా అనుభూతిని పొందారు. ఒకసారిగా భూమి కదిలినట్టు, మంచం కదిలినట్టు గమనించారు. అయితే ఆ తర్వాత అంటే అపార్ట్మెంట్ లో చాలా మంది అందరూ ఒకరికొకరితో మాట్లాడుకోవడంతో అందరికీ ఒకే రకమైన పరిస్థితి రావడంతో ఇది ఒక భూమిలో కదలిక వచ్చిందని తెలిసింది. అయితే మన వాతావరణ అధ్యయన అధికారులతో ప్రొఫెసర్లతో మనం మాట్లాడడం జరిగింది. వారు స్వల్పంగా ఇది ప్రమాదం జరిగే అవకాశం అంటే తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. అయితే సహజంగా చాలా చోట్ల చూసుకుంటే భూమి కదిలిన తర్వాత మళ్ళీ కదిలే పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. అయితే అది చాలా తీవ్రంగా భూమిలో కదలిక వచ్చినప్పుడు అట్లాంటి సంఘటనలు జరుగుతాయి. అయితే ఇప్పటికే నేను మీకు చెప్పడం జరిగింది సచిన్, ఇది భూకంప ప్రభావిత ప్రాంతం. అయితే పూర్తిగా భవనాలు కానీ లేక ఇతర భూమి అంత తీవ్రత లేనప్పుడు కూడా కొంత అంటే సహజంగా ఈ ప్రాంతంలో అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాలోని చాలా ప్రాంతాలు, తూర్పు కనుమల్లోని కొన్ని భాగాలు ఈ భూకంప ప్రభావిత ప్రాంతాలుగా ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అయితే ఈ ప్లేట్స్ అంతర్గతంగా ఉన్న ప్లేట్స్ లో కొంత మార్పులు జరుగుతుంటే ఆ మార్పులు జరిగే సమయంలో ఈ రకంగా భూమి కదిలినట్టు కనిపిస్తుంది. అయితే ఇది కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగే అంత రీతిన ఇక్కడ అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడవు. స్వల్పంగా ఇట్లాంటి పరిస్థితులు అప్పుడప్పుడు భూమిలో అంతర్భాగంగా జరిగే మార్పుల వల్ల ఈ రకంగా జరుగుతుందని చెప్తున్నారు. చెప్పడం గతంలో జరిగింది. ఇప్పుడు తాజాగా తెలుసుకుంటే ఇది విశాఖ నగరానికి సముద్రంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలిక ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన కేంద్రంగా ఏర్పడినట్టు చెప్తున్నారు. అయితే ఇది కేవలం గాజువాక అన్న ప్రాంతమే కాకుండా అంటే మనం ఏ ప్రాంతంలో మాట్లాడితే ఆ ప్రాంతీయులు అక్కడ కదలిక వచ్చినట్టు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇది ఉత్తరాంధ్ర అంతా కూడా ఎంతో కొంత వచ్చి ఉంటుంది. మనం మాత్రం తెలుసుకుని బట్టి మధురవాడ, రుషికొండ, సాగర్ నగర్, ఎండాడ అట్లాగే నగరంలోని పాత ప్రాంతాలు చూసుకుంటే జగదాంబ, సీతంధార, మురళీనగర్, మాధవధార ఇట్లా మరిపాలెం ఈ ప్రాంతంలో అందరూ కూడా ఉదయాన్న ఇట్లా జరిగింది. ఇప్పుడు కూడా ఈ అంశంతోనే ఇంకా చాలా మంది వాకర్స్ రోడ్డు పైన ఉన్నారు. వారందరూ కూడా ఇదే అంశం గురించి కూడా మాట్లాడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పు ఇట్లాంటి అంశాలు కూడా సడన్గా మీకు ఒక సంఘటన జరిగిన తర్వాత దానిపై కొంత చర్చ ఉంటది. ఇది ఆదివారం కాబట్టి కొంత చర్చించుకోవడానికి సమయం కూడా ఎక్కువ ఉంటుందన్న దశలో కొంత ఇది. అయితే పూర్తిగా భయపడి ఇళ్ల నుంచి పారిపోయేంత స్థితి మాత్రం కనిపించట్లేదు. ఉదయాన్నే జరగడంతో ఆరోగ్యంలో కొంత మార్పు వచ్చి ఇట్లా జరిగినట్టు ఇలాంటివి అభిప్రాయం ఎక్కువ మంది ఉంది. అయితే సామూహికంగా ఈ ఈ ఎక్స్పీరియన్స్ ఉండడంతో తర్వాత ఇది ఒక భూకంపంగా భూ ప్రకంపనగా గుర్తించడం. రామచంద్ర ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజయనగరం కూడా వెళ్దాం. విజయనగరంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని చెప్తూ ఉన్నారు. ఒకసారి విజయనగరం వెళ్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం విజయనగరంలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి అంటూ ఉన్నారు. ప్రస్తుతం విజయనగరంలో పరిస్థితి ఏంటి? ఎన్ని గంటల ప్రాంతంలో అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి? ఇక్కడ కూడా సుమారుగా చూసుకుంటే 5-2 నిమిషాలకు సుమారుగా ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్టయితే స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే బంగాళాఖాతంలో సుమారుగా విశాఖపట్నం 10 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఇక్కడ పోస్ట్మాట్రేగా భోగాపురం తీరానికి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టయితే ఒకవైపు అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే రెక్టర్ స్కేల్ మీద సుమారుగా చూసుకుంటే 4.5 వరకు తీవ్రత వచ్చిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా టెక్టానియం ప్లేట్లు అప్ అండ్ డౌన్ కారణంగా జరుగుతాయి అంటే అధికారులు అయితే ఒకవైపు అయితే నివేదిక అయితే ఇస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే పోస్ట్మాట్రేగా, భోగాపురము ఈ మండలాలతో పాటు విజయనగరంలో కూడా కొంత భాగం బాబామెట్ట ఏరియాలో కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టయితే స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే అందరూ కూడా పడుకునే టైం అది. అక్కడ నుంచి కొంతమంది లెగిస్తూ ఉంటారు, కొంతమంది పడుకునే టైం అది. కొంతగా ఇది
ఈ ప్రకంపనలు కూడా అంత తీవ్రంగా లేకపోవడంతో అంత భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కూడా అంతగా లేవు అని చెప్పాలి. ఎందుకంటే జస్ట్ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రకంపనల కారణంగానే వచ్చాయంటే చెప్తూ ఉన్నారు. అది ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇటువంటి ప్రకంపనలు తీవ్ర స్థాయిలో ఉంటేలా ఉంటే ఖచ్చితంగా పెనుప్రమాదం. ఒక విధంగా చెప్పాలంటే సముద్రంలోనే వచ్చింది కాబట్టి సునామీ కూడా ఇటువంటి సందర్భంలోనే వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా మరికొంతమంది నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అయితే చూస్తూ ఉంటే విశాఖపట్నంలో కూడా పలు ప్రాంతంలో ఏదైతే వచ్చిందో ఇప్పుడే చెప్తారు, అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ కూడా చెప్పారు కదా, అదంతా కూడా చూస్తూ ఉంటే అక్కడ ఆ ప్రాంతము అలాగే విజయనగర ప్రాంతము ఉత్తరాంధ్ర పైన కూడా దీని యొక్క కొంత ప్రభావం చూపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సచిన్ ప్రస్తుతానికి అయితే ఇదంతా కూడా పరిస్థితి అంతా సజావుగా కొనసాగుతుంది సచిన్. ఆల్రైట్, అంటే ప్రస్తుతం అక్కడ ఏమైనా డ్యామేజ్ అయిన పరిస్థితి ఉందా? సాధారణంగా భూకంపాలు లేదా భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ఇళ్లలో కాస్త డ్యామేజ్ అని చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ప్రస్తుతం అంతా నార్మలైజ్డ్ ఉందా? అధికారులు ఎటువంటి అలర్ట్లో ఉన్నారు? ప్రస్తుతానికి అయితే అటువంటి డ్యామేజ్ అయ్యేంత పెద్ద ప్రకంపనలు అయితే రాలేదు. ఎందుకంటే 4.5 రెక్టర్ స్కేల్ మాత్రం చూపిస్తుంది. ప్రకంపనలకి అది ఇక డ్యామేజ్ అవ్వాలి అంటే సుమారుగా 6.5 అబోవ్ అయ్యి వస్తే కంపల్సరీగా అదంతా కూడా అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అది కూడా సముద్రంలో రావడంతో దీని యొక్క తీవ్రత అయితే తగ్గిందంటూ కూడా చెప్తున్నారు. అదే సముద్రంలో వచ్చినటువంటి ఈ ప్రకంపనలు ఎక్కువగా కనుక వచ్చినట్టు ఖచ్చితంగా సునామీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, అలానే ఎగిసిపడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అంతా కూడా సముద్ర తీరం కూడా నిర్మానుష్యంగానే ఉంది, ఎటువంటి అదనలు కొన్ని లేవంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ ఉన్నటువంటి చేపల వాటికి వెళ్ళినటువంటి మత్స్యకారులు కూడా చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే జనరల్ గా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పరపడవలు, చిన్న చిన్న బోట్లు ఉంటాయి, తెప్ప పడవలు అంటారు, వాటితో కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంతలో చూస్తే అక్కడ అంతా గందరగోళమే కలిపిన పరిస్థితి. వాళ్ళకి అసలు భూకంపం వచ్చిందనే తెలియదంటూ కూడా మరికొంతమంది చెప్తుంది. ఎందుకంటే సముద్రం నీటిపైకి వెళ్ళిన తర్వాత అలల తాగిడి ఒకలాగే ఉంటుంది, అక్కడ వచ్చినటువంటి భూకంపం అది ఇటువంటి ఓన్లీ మనం నేలపై నుండి మాత్రమే ప్రకంపనలు తెలుస్తూ ఉంటాయి. అదే నీటిపై నుండి అటువంటి ప్రకంపనలు తెలిసే అవకాశం అయితే ఉండదు. రాజేష్, ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తున్నారు. We experienced earthquake exactly at around 5 AM to 5:05 AM. ఐఎమ్ ఫ్రమ్ మద్దిలపాలెం అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది సార్ మద్దిలపాలెం కూడా ఎర్త్క్వేక్ వచ్చిందని ఇంకొంతమంది, అలాగే ఇంకొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఉన్నారు భూ ప్రకంపనలు భూకంపాలకు సంబంధించి. అండ్ దాంతోపాటు ఎక్స్పీరియన్స్డ్ ఎర్త్క్వేక్ ఇన్ బిట్వీన్ 5:05 to 5:07 AM శ్రీహరిపురం ఏరియా అని చెప్పి విజయలక్ష్మి కమెంట్ చేస్తున్నారు. నేషనల్ ఎర్త్క్వేక్ సెంటర్కి మెసేజ్ పెట్టాను, ఇలా ఉంది అని, ఏం లేదు అన్నారు. తర్వాత 4.5 తీవ్రత అన్నారు. ఎస్, వాళ్ళు కూడా పోస్ట్ చేయడం జరిగింది. నేను ఎగ్జాక్ట్లీ అదే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మీ గ్యాప్లో మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉండండి. ఇటు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇఫ్ పాసిబుల్ అది స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇది నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వాళ్ళు చెప్తున్న ఆ రిపోర్ట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇదిగోండి, మీరు చూస్తే కనుక లాస్ట్ 24 hours ఇక్కడ మీరు చూడొచ్చు. ఏజ్ ఆఫ్ ఈవెంట్ లాస్ట్ 24 hours అని చెప్పి ఇక్కడ స్క్రోల్ చేసి చూపిస్తున్నారు. మీరు చూడొచ్చు బే ఆఫ్ బెంగాల్లో అరౌండ్ 5 గంటల 5 నిమిషాల 46 సెకండ్లకు ఇది వచ్చింది, అంటే భూ ప్రకంపనలు సంభవించాయని చెప్పి మీరు చూడొచ్చు. విశాఖపట్నానికి చాలా దగ్గరగా నేను చాలా క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు భూకంప తీవ్రత భూ ప్రకంపనలు వచ్చిన ఆ విజువల్ని, ఆ ప్రాంతాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇదిగోండి, కాకినాడకి విశాఖపట్నానికి మధ్యలో అనుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇటు కాకినాడ, అనకాపల్లి,